డిప్యూటీ సీఎం కదా, నన్ను చూసి ఓటేయండి అన్నాడు కదా. 21 స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా ప్రజలు. మరి అడగద్దా అంటే నన్ను ఎందుకు అడుగుతారంటే, మిమ్మల్ని కాకపోతే ఎవరు అడుగుతారు అధ్యక్ష? మిమ్మల్ని కాకపోతే ఎవరు అడుగుతారు? ఐడి కార్డులు మెడలో వేసుకుని పట్టుకొని చూపిస్తున్నారు. అరే తప్పు చేసిన వాడిని కాపాడండి అంటూ మీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంటికి వచ్చినాడని చెప్తున్నాడు అతనే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. అరే ఏం జరుగుతుంది? అరే బిడ్డను చంపేసి వాళ్ళ ఇంటికి పోమంటా, మేము పోవయ్యా, మా నాయకుడు అరుస్తాడు, తప్పు చేస్తే ఎవరు తప్పు చేసినా తప్పే, మేము పోవు ఊరుకోవడానికి తెలిస్తే అని ఆ ఇన్ఛార్జీలకైనా బయట ఉండాలి కదా. ఆ ఇన్ఛార్జీలు మేము అంత అలా పోలేదు ఇలా పోయామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళే స్వయంగా వచ్చి డబ్బులు రేటు మాట్లాడారని వీళ్ళు చెప్తున్నారు. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని చెప్తున్నారు. అందుకే చెప్తున్నాం సార్, నాయకులు అంటే తెర మీదకి లాకపోయినా సిబిఐ ఎంక్వైరీ వేస్తే నాయకులు ఉన్నారా, వాళ్ళ వెనకాల బలమైన పార్టీలు ఉన్నాయా, బలహీనమైన పార్టీలు ఉన్నాయా, ఇవి కుల కుంపట్లు రెచ్చగొట్టడానిక? అందరూ అడుగుతున్నారు సార్. కాపు అని ఎందుకు చెప్తున్నారు? మరణించిన వాడి గురించి అన్నారు. అదేంటది? ఏంటి సార్ దళిత సుబ్రహ్మణ్యం అంటారేంటి మీరు? సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనొచ్చు కదా. ఏమ్మా దళిత సుబ్రహ్మణ్యం ఎట్లయ్యాడు? కులం కదా. అంతే మరి మాకు కూడా అంతే. కాపు గాదే సాయి కృష్ణ. మరి మాట్లాడద్దా? అతని కోసం ఎవరు వచ్చారు? కుల సంఘాల నాయకులు అందరూ వచ్చారు. చంద్రు జనార్దన్ గారు వచ్చారు, లేకపోతే ఆయన ఎవరు రాధారంగ మిత్రమండలి ఆయన వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఎవరు? కులం తల్లి. నిన్న ఒక మాట అనగానే ఎవరు బయటకు వచ్చినారు? చంద్రబాబు గారు బయటకు వచ్చారా? నారా లోకేష్ గారు వచ్చారా? గంటా శ్రీనివాస్ గారు వచ్చారా? అయిన పాత్రుడు గారు వచ్చారా? ఎవరు వచ్చారు? మంద కృష్ణ మారి గారు వచ్చారు. ఎందుకు వచ్చారు? మా కులం బిడ్డ అని వచ్చినారు కదా. అలాగే ఇక్కడ కాపోడిని నడి రోడ్డు మీద నరికి చంపేసినట్టుగా మీరు లాకప్ డెత్తులు చేసేస్తే కాపు సామాజిక వర్గం వచ్చింది. నేనైతే పోలేదమ్మా, నేనైతే వాళ్ళ ఇంటికి పోలేదు, వాళ్ళని పరామర్శించలేదు, నేను స్టేషన్కి పోలేదు, సిఐని నిలదీయలేదు, కోర్టుకు పోలేదు, ఆ కేసుని పట్టించుకోను లేదు. కానీ ఇది తప్పు కదా. దీన్ని ప్రశ్నించకపోతే మా వృత్తి ధర్మాన్ని మేము నిర్వహించినట్టు కదా. కనీసం తప్పుని మీడియా ముఖంగా అన్న ప్రశ్నిద్దామని అడిగినానమ్మా. ఎంతో మంది బయటికి వచ్చి కులం ఎందుకు వస్తుంది అన్నాడు. వస్తుందమ్మా, వస్తుంది, కులమే వస్తుంది. అరే కులం రాకపోతే ఎలా? మీరు దాడి చేసినప్పుడు దళిత మినిస్టర్ మీద దాడి చేస్తారా అంటారు. మొన్న జోగి రమేష్ గారు ఆ ఇంటి మీద దాడి చేసినప్పుడు ఏమన్నారు? బీసీల మీద దాడి చేస్తారా అన్నారు కదా. అలాగే దళిత సుబ్రహ్మణ్యం, లేకపోతే ఇంకా ఎక్కడ ఏ కులం? మీకు ఈ మధ్య అమర్నాథ్ గౌడ్ అండి ఒక బీసీ బిడ్డని అని గర్జించినావు కదా తల్లి. అమర్నాథ్ గౌడ్ అని చెప్పి మళ్ళీ బీసీ ఎందుకు చెప్పినావు? మీరు బీసీ అని చెప్పుకుంటారు, దళిత అని చెప్పుకుంటారు, మాకేముందమ్మా, మేము అటు ఓసీలోనూ పోలేము, ఇటు బీసీలోనూ పోలేము, ఇటు ఎస్సీలోనూ రానివ్వరు. మరి మా బతుకులకి ఏముంది? మా కులం ఉంది, కాపు అనేది ఉంది, అదన్నా పెట్టుకుంటాం. కాపు అని ఎలా చంపుతారండి అంటాం. అలా కూడా అనకూడదా? న్యూస్ రిపోర్టర్ గారి కులం ఎందుకు వస్తుంది ఆలోచిస్తుంటే? అరే వచ్చిందా స్వామి, వచ్చింది, రాకండి ఎట్లా? సో ఇటువంటి అప్పుడు మేమేమి కుల గొడవలు పెట్టేవండి. మేము అసలు మిమ్మల్ని రాజకీయ నాయకులు కూడా అడగం. మీ పరి దాటిపోయింది. మీరు ఇప్పుడు సింగపూర్ నుంచి వచ్చి, తెలంగాణ నుంచి వచ్చి మీరు చర్చలు చేసి చర్యలు తీసుకున్నక్కర్లా, అయిపోయింది, మీ టైం అయిపోయింది. 10 రోజులే మీకు బంతి మీ కోట్లో ఉంటుంది, మీరు ఆడచ్చు. ఇమీడియట్ గా తల్లి ఆర్తనాదాలు విని సీఏని పిలిపించేవరా? ఏంటి రాష్ట్రంలో అందులో నడిబొడ్డైనటువంటి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొట్టు చంపుతావా ఊర్రను అని అతన్ని సస్పెండ్ చేస్తుంటే ఆ తల్లి అబ్బబ్బా మా నాయకుడు మమ్మల్ని నిలబెట్టాడు, మా వెనకాల ఉన్నాడు అని సంతోషపడేవాళ్ళు. 30 రోజులు దాటిపోయి కోర్టు మెట్లు ఎక్కాక మీరేమి చేయక్కర్లేదండి. మీ శాఖ ఏదో ఉంది కదా, పంచాయతీ శాఖ, అటవీ శాఖ, మీ పని మీరు చేసుకోండి. ఆయన అమరావతి అభివృద్ధి ఆయన చేసుకుంటారు. కోర్టు తీర్పిస్తుందండి. మొన్నటి రోజుల్లో కూడా తిరుపతి కాదండి, అదేంటది ఏదైతే మద్రాసులో ఇచ్చిన జడ్జిమెంట్, అక్కడ సీఎం స్టాలిన్ మళ్ళీ వచ్చిన విజయం ఇవి ఇచ్చింది కాదు. అక్కడ కోర్టు ఇచ్చింది ఉరి శిక్ష, మరణ శిక్షలు వేసి పడేసింది. అందుకని ఇక్కడ కూడా కోర్టు ఇచ్చింది. మీరు ఏదో పనుల్లో ఉండుంటారు పాపం, దేశ సమగ్రతను కాపాడడానికి ఢిల్లీలోనో, లేకపోతే మన రాష్ట్రంలోనో, లేకపోతే తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఏదో ఓపెనింగ్ ఉన్నారు కదా, మీ పనుల్లో మీరు ఉంటారు. కాబట్టి దయచేసి మీ పనుల్లో మీరు బిజీగా ఉండండి. ఇక్కడ ఏదైతే కోర్టు సత్వర చర్యలు తీసుకుంటుంది, 15వ తారీఖు వాళ్ళు లాస్ట్ టైం అడిగినారు, 29కి మాకు టైం ఇవ్వండి. 29 తర్వాత కోర్టు అంటే మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, ప్రొడ్యూస్ చేయలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోండి అంటూ వాళ్ళు కోర్టు మెట్లెక్కారు. కోర్టు వాళ్ళకి ఒక తీర్పు ఇస్తుంది. సో ఇక మీరు మీ పనిలో బిజీగా ఉంటే కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు అప్పుడు. అంతేగాని ఇప్పటికిప్పుడు మీరు సీఎన్ ఒక్కనే సస్పెండ్ చేస్తే అలాగా? ప్రతిపక్ష నాయకుడు వచ్చి అడిగాడు ప్రిన్సిపల్ సెక్రటరీని,
లేకపోతే అక్కడ ఉండే డీజీపీని, లేకపోతే ఎస్పీని, డిఎస్పీని, సిపిని ఇంతమందిని సస్పెండ్ చేయమన్నాడు కదా. మీరేమో ఒక్క సిఐకే 302 కట్టేసేమయ్యా పోయా బాబు, ఈ ఈ కాస్త మంట ఊరంతా అంటుకునేలాగుంది, మా అందరు ఉద్యోగాలు పోయేలాగున్నాయి. మీ అందరు ఉద్యోగాలు ఎందుకు పోతాయి? అతను ఏ పని చేసినా మీకు చెప్పి చేస్తాడు కదా. పొరపాటున ప్రాణం పోయి కానీ మీకు చెప్పుంటాడు కదా. సార్ కొట్టగానే గబుక్కన ప్రాణం పోయింది సార్, లేకపోతే కావాలనే కొట్టి ప్రాణం తీసినాను సార్ అన్నప్పుడు ఆ కాలి బూడిద చేయమని మీరు చెప్పకుండా అతను చేయడుగా, అతను సొంత నిర్ణయం తీసుకోడుగా. సో ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్టుగా డిఎస్పీ, సిపి, ఎస్పీ, డీజీపీ మొత్తాన్ని మీద చర్య తీసుకోవాలి. ఇవన్నీ కాదు సార్, సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే ఒక పోలీసోడు చేసిన తప్పుని మరో పోలీసోడు ఎంక్వైరీ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అధ్యక్ష? ఇలాంటి రిజల్ట్ వస్తుంది. చేసింది పోలీసోడే, అతను ఎంక్వైరీ చేసింది సాటి పోలీసోడే. సిఐడి వేసినా, సిట్ వేసినా ఇక్కడిక్కడ పోలీసులే కదా. అందుకని కరెక్ట్ రిజల్ట్ రాదు. దయచేసి దీన్ని సిబిఐ ఎంక్వైరీకి వేయించాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని లాకప్ డెత్, ఎన్నో సంవత్సరాల క్రితం రంగా గారి టైంలో ఆగిపోయిన లాకప్ డెత్ విజయవాడ నడిబొడ్డులో బిగినైంది. కాబట్టి దీన్ని ఇక్కడతో అంతమొందాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే. స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసి అవతల పడేయాల్సిందే. అందరి ఉద్యోగం రిమూవల్ ఫర్ సర్వీస్ తో పాటు వాళ్ళందరికీ 302 మర్డర్ సెక్షన్ తో పాటు వాళ్ళందరికీ ఉరి శిక్ష కోర్టు వేస్తుందేమో చూద్దామండి. సో ఎనీవే, ఒక పోలీసోడు చేసిన తప్పని ఇంకొక పోలీసోడు పర్యవేక్షించగా సరైన రిజల్ట్ రాదని నా భావన. దీన్ని సిబిఐ అయితేనే కరెక్ట్ గా రిజల్ట్ బయటకు వస్తుంది. దీని వెనకాల ఉండే నాయకులు, కుంభకోణాలు, పార్టీలు, బలమైన వాళ్ళు, డబ్బు లావాదేవీలు, అసలు డైవర్షన్ పాలిటిక్స్ లో తెర మీదకు తీసుకురావడానికి ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి మేనల్లుని తీసుకురావడం, మళ్ళీ కులకుంపట్లు రేపడం, ఇవాళ అన్నిటికీ కారణమైన వాళ్ళని సిబిఐ సత్వరమే పట్టుకుంటుందని, సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలని ఒక న్యాయవాదిగా నా తరపు కూడా అభ్యర్థన అండి.